కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య స్థిరత్వాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందని, అందులో భాగంగా ఏఐసీసీ పిలుపు మేరకు అటు దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్ర పీసీసీ ఆదేశాల మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ముందడుగు వేస్తూ కార్యక్రమం చేపట్టింది. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ నేతృత్వంలో కార్యక్రమం గురువారం రోజున ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆచనపల్లిలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య లిఖిత రాజ్యాంగమని, బీజేపీ ప్రభుత్వం పలు సవరణల పేరుతో మార్పుకే ప్రయత్నిస్తుందని, దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ పాలన కొనసాగుతుందని, దీనికోసం దేశ ప్రజలు ఒకటిగా సంఘటితమై నిలబడి పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, కార్యకర్తలు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికాంత్ చారి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, మాజీ సర్పంచ్లు సాయిలు, వీరభద్రరావు, సీనియర్ నాయకులు తూము శరత్ రెడ్డి, అంకు దామోదర్ రెడ్డి, మీర్ నజీర్ అలీ, కలీం, తలారి నవీన్, కర్నె హనుమంతరావు తదితర కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ టౌన్లో బోధన్ నియోజకవర్గం టౌన్లో ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఏఐసీసీ పిలుపు మేరకు మన రాష్ట్ర పీసీసీ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మనం సెకండ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇది 11వ తారీఖు వరకు ప్రతి గ్రామాన ఇంటికి మండల హెడ్ క్వార్టర్లో ఒక మీటింగ్ పెట్టుకుంటూ, టౌన్లో మున్సిపల్ టౌన్లో ఒక మీటింగ్ పెట్టుకుంటూ, అలాగే ఇంకోటి నిజామాబాద్ అర్బన్లో కూడా 60 డివిజన్లకు ప్లస్ ఈ నియోజకవర్గానికి రెండింటికి నాకు అబ్జర్వర్గా ఇన్ఛార్జ్గా ఇచ్చారు. ఆ కార్యక్రమంకు భాగంగా ఈరోజు బోధనకు రావడం జరిగింది. ఇప్పుడే మనం ప్రతిజ్ఞ చేసుకొని మా పాదయాత్రను కంటిన్యూషన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ ఇక్కడ వచ్చిన కార్యక్రమం ధన్యవాదాలు, పెద్దోళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.